నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 TMCలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషండి అధ్యక్ష. మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాజకీయ కోణంలో డిమాండ్ చేయటం లేదు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మరణశాసనం రాశారు కాబట్టి, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తన స్వహస్తాలతో, తన కృషితో, తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో రాయలసీమ క్రాస్ లిఫ్ట్ ఇరిగేషన్ తనే ఆపాడు కాబట్టి, తనే అంగీకరిస్తున్నాడు కాబట్టి, అది చేసినట్టుగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్పాడు కాబట్టి, రాయలసీమకు సంబంధించినటువంటి ప్రతి శాసనసభ్యుడు, ప్రతి మంత్రి, ఈరోజు అధికారులు ప్రతి ఒక్కరూ రాజీనామా చేయాలి, తక్షణం రాజీనామా చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు తన ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టాడు కాబట్టి ఏ ఒక్కరు పదవిలో కొనసాగడానికి మీకు హక్కు లేదు. రాయలసీమ ప్రాంత ప్రజలు కానీ, ఒంగోలు తర్వాత ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, కృష్ణా నీళ్లు వాడుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వాళ్ళ గుండె ఘోషిస్తుంది. రాత్రి నుంచి వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటిది దేశంలో కాదు కదా, ఎవరు కూడా చేసినారు. ఆ ప్రాంత ప్రయోజనాలు తాకట్టు పెట్టిన వాటిల్లో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటిది స్పష్టంగా ఆధారాలతో సహా వచ్చాయి. ఇప్పటికైనా పదవులు ముఖ్యం అనుకోకుండా పదవులు తక్షణమే రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నష్టాన్ని ఏ రకంగా పూడుస్తారో, మీకున్నటువంటి మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి బాండింగ్తో చేస్తారో, ఇంకో రకంగా చేసుకుంటారో, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పట్టుబట్టి మీరు కంప్లీట్ చేయకపోతే, మీరు పట్టుబట్టి చేయకపోతే ప్రతిరోజు మిమ్మల్ని నిలదీస్తాం. చెప్పాల్సిన అవసరం లేదు. కనుక మీరు రాయలసీమ ప్రయోజనాల గురించి మాట్లాడాలా, రాయలసీమ గురించి మాట్లాడాలా, రాయలసీమ అన్యాయం గురించి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా సరే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, రాయలసీమ లెక్కలేకే ఉండదు. నిర్బంధ అమరావతి అభివృద్ధి రాయలసీమకు వ్యతిరేకం. రాయలసీమ ప్రజల దగ్గర నుంచి కూడా అప్పుల్ని కట్టబోయే వడ్డీని వసూలు చేస్తారు. ఏం సంబంధం? అడగండి, చంద్రబాబు నాయుడు గారు అడగండి. మీరు రాయలసీమ భవిష్యత్తు, రాయలసీమ పురోగతిని అడ్డుకోవడం కల్లారా చూస్తూ ఉన్నాం. మా హైకోర్టు వెళ్ళిపోతాయి, మా ఉక్కు ఫ్యాక్టరీ వెళ్ళిపోతాయి, మా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెళ్ళిపోతుంది, అట్లాగే మా బ్యాంకులు వెళ్ళిపోతాయి. ఏందో మాకు అర్థం కాదు మీరు చెప్పే మాటలు. ఎంతసేపు ఆ భజన తప్ప. ఆ చంద్రబాబు నాయుడు గారి భజన బ్యాచ్ని పెట్టుకున్నారు. ఆఖరికి ఎవరైనా మంచి సలహాలు ఇస్తే కదా. కనుక డిమాండ్ చేస్తూ ఉన్నాం, సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన మాటలకి, స్టేట్మెంట్కి అసెంబ్లీ ఇచ్చిన మాట్లాడిన మాటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా హిజ్ నేమ్ ఈజ్ మెన్షన్, ఆయనే సమాధానం చెప్పాలి. బహుశా రెస్ట్ తీసుకుంటారేమో, ఈరోజు రేపట్లో ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటరు ఏ అడుగుల్లో ఎన్ని నీళ్ళు వస్తాయి అన్న విషయాన్ని మీకు అర్థం కాకపోతే, ఎందుకంటే మీరు ఎప్పుడు బుర్ర పెట్టలేదు దాని మీద, మీకు అర్థం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయించుకోండి, కనీసం మీకు అర్థమవుతుంది. ఈ రోజున వరద నీళ్ళు శ్రీశైలం బయటికి పోతూ ఉంటే, సముద్రం పాలైపోతూ ఉంటే, తక్కువ కాలంలో ఎక్కువ నీళ్ళని
పంపు చేసుకోవడం కోసం ఉద్దేశించిన ప్రాజెక్టే ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకం. రేవంత్ రెడ్డి గారు మాటలు చూస్తే ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం అనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు మేము రిక్వెస్ట్ చేస్తే ఆపేసినాడు అంటున్నాడు. మేము రిక్వెస్ట్ చేస్తే ఆపేశాడు అనేది రాయలసీమ ప్రాంతం వ్యక్తి వేయండి, రాయలసీమ 3 సార్లు సీఎంగా చేసిన వ్యక్తి వేయండి, ఈరోజు రాయలసీమకు ద్రోహం చేస్తామని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎంత అన్యాయం జరుగుతూ ఉందంటే రాయలసీమలో ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహానుభావుడు 80,000 క్యూసెక్కులను అదేవిధంగా 800 అడుగుల్లో ఏ రోజైతే తెలంగాణలో మోటార్ ఆన్ అవుతుందో, మీరు 798 అడుగులకే తెలంగాణ ప్రాంతంలో మోటార్లు ఆన్ చేస్తే మాకు సుక్క నీరు రావు, శ్రీశైలంలో నిండదు. ఈయన అదే కాకుండా చంద్రబాబు నాయుడు గతంలో చేసిన మోసం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో తీసుకొచ్చి 854 అడుగుల వరకు నీటిని వదలకూడదని పెడితే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 830కో 34కో ఆ రోజు తగ్గించడం జరిగింది. మీరు ముందు వాడుకోవచ్చు 834కి. మాకు ఏ విధంగా నీళ్ళు ఎక్కుతా ఉన్నాయి? 854 వస్తేదాకా మేము ఆగితే కానీ మా ప్రాంతానికి నీళ్ళు వచ్చే పరిస్థితి, చుక్క నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. 842కు అంతకుముందు అంతో ఇంతో ఒక టీఎంసీ అర టీఎంసీ గేట్లు ఎత్తుతో వస్తుండే, అది కూడా పూడిక వల్ల అది కూడా రాకుండా మానుకున్నాయి. ఈరోజు నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు. దాదాపు 870 పోతే కానీ మాకు అరకొరగా నీళ్ళు వచ్చే పరిస్థితి. కాబట్టి మా రాయలసీమ ప్రాంతం అంతా ఎడారిగా మారే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. మీరు ఈరోజు ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క 800 అడుగుల్లో నీళ్లు డ్రా చేయాలి, కనీసం మనం ఒక వరదలు ఉన్న సమయంలో డ్రా చేయగలిగితే ఒక నెలలో దాదాపు 90 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు అనే ఆలోచనతో, పెద్ద ఆలోచనతో, రైతాంగానికి మేలు చేయాలనే ఆలోచనతో ఆయన తలపెడితే దాంట్లో ఇంట్లో వాడే కంట పుల్ల చెక్కినట్టుగా నువ్వు తెలుగుదేశం మీ నాయకులతో మీ రైతాంగం పేరు చెప్పి ఆ రోజు తెలుగుదేశం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఎన్జిటికి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు కంప్లైంట్ ఇప్పించి ఆపింది మీరు కాదా? మన పనితీరుని ఎక్కడ చూసినా కూడా ఎవరికైనా కూడా ఇది రైతు రాజ్యమే అని చెప్పి ఎవరికైనా కూడా అర్థమవుతుంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు కూలీలు వీళ్ళిద్దరూ ముఖంలో చిరునవ్వు కనపడితేనే రాష్ట్రం నిజంగా కూడా బాగుంటుందని గట్టిగా నమ్మిన వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఉన్న వ్యక్తిని నేనే. నా 3648 కిలోమీటర్లు సుదీర్ఘంగా సాగిన పాదయాత్రలో ప్రతి జిల్లా తిరిగా, దాదాపుగా 134 నియోజకవర్గాల మీదుగా సాగింది. రకరకాల ప్రాంతాల్లో రకరకాల రైతులు పడతా ఉన్న ప్రతి ఇబ్బంది కూడా నా కళ్ళతోనే చూసా. రైతులను అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం ఏమేం చెయ్యాలి అనే దృక్పథంతోనే, మనసు నిండా ఆ ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేశాం. చివరకు మేనిఫెస్టో కూడా దానిని మనసులో పెట్టుకుని రూపొందించాం. రైతు ఇబ్బంది పడకుండా వ్యవసాయం జరగాలి అని అంటే రైతు నష్టపోకూడదు.